ఈరోజు నెల్లూరులో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరికి సహకారంగా లయన్స్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా వచ్చి ఇక్కడి నుంచి దాతల దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ చేసే వారి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ ప్రతి ఏడాది కూడా ఈ విధంగా వీళ్ళు చేయడం చాలా అభినందనీయం. ఈ సంస్థ మరింత మంచి ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వారికి బెస్ట్ విషెస్ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు PYSS వాళ్ళు 5వ సంవత్సరం యానివర్సరీ సందర్భంగా రెడ్ క్రాస్ వాళ్ళతో కలిసి బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్, సూర్య అండ్ కమల్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు పిలిచినందుకు చాలా ఆనందపడుతున్నాను. బికాస్ దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ టు డూ. అంటే అందరూ చేయలేరు. మీరు ఏం ఆశించకుండా చాలా మంచిగా 10 మందికి సేవ చేయాలని ఇది 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. చాలా మంచి థాట్ ఇది. ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను బిహైండ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. నేను కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మాట్లాడాలి. బట్ నాకు ఇచ్చినందుకు అవకాశం థ్యాంక్ యూ. ఆల్ ఐ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ టుడే. ప్రతి సంవత్సరం కూడా మా యొక్క పౌరీ స్వచ్ఛంద సేవ సొసైటీ యాన్యువల్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా దర్గామెట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్ వద్ద ఈ స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదానం రెడ్ క్రాస్ సొసైటీకి తలసేమియా పిల్లల కోసం ప్రత్యేకంగా మేము ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాం. తలసేమియా పిల్లల గురించి చెప్పాలంటే వాళ్ళు ప్రతి 10 రోజులకు కానీ 15 రోజులకు కానీ 20 రోజులకి వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోకపోతే చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ విచ్చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన DSP రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గత 5 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో పౌరీ స్వచ్ఛంద సేవా సొసైటీ అనేది స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము. ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, వస్త్రదానాలు మరియు పేదవారికి సహాయం చేయడం, పిల్లలకు పౌష్టికాహార పంపిణీ, పేదవారికి పుస్తకాల పంపిణీ మరియు చలికాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు, ఇటువంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు వస్తూ ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే ఈ 5వ సంవత్సరం పురస్కరించుకొని 3వ తేదీ మెడికవర్ హాస్పిటల్ దగ్గర ఉన్న 30 మంది గిరిజన కుటుంబాలకు వస్త్రదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న బోడికోట తోట వద్ద 200 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర DSP శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారికి, అదేవిధంగా వినోద్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా పౌరు తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మాకు ఎంతో వెనక నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి వినోద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పౌరు స్వచ్ఛంద సేవా సొసైటీ ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి మీడియా మిత్రులకి మరియు సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా లేనివ్వండి. మీరు ఇచ్చే రక్తదానం అనేది ఒక 3 నిండు ప్రాణాలను కాపాడినట్టే. ఇటువంటి అపోహలు చాలా అన్నీ ఉన్నాయి. రక్తదానం చేస్తే రక్తహీనత జరుగుతుంది మరియు ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుంది. అటువంటివంటూ మనుషులు ఏం పెట్టుకోమాకండి. మీరు ఇచ్చే ఒక రక్తదానం 3 నిండు ప్రాణాలను కల్పిస్తుంది. కాబట్టి అదొక్కటే గుర్తుపెట్టుకొని రక్తదానం చేస్తే మీరు ఎన్నో మందికి సేవ చేసినట్టు అవుతుంది. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.